దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని అత్యాచారం హత్య చేస్తున్నా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వలన రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయని వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల రమాదేవి అన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 5వ పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యామ సుజాత అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు టి నిర్మల, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, మహిళా సంఘం నాయకురాలు హైమావతి, లలితమ్మ, ప్రసన్న, నాగరాణి వీరితో పాటు 400 మందికి పైగా మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమాదేవి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు టి నిర్మలలు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందుకు మహిళలకు అన్ని రంగాలలోనూ సమ ప్రాధాన్యం కల్పిస్తామన్న మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తప్పుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం కేవలం మహిళలను ఓటు బ్యాంకుగా వినియోగిస్తున్నాయని, అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, దేశంలో ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని తెలిపారు. బిడ్డ పుట్టగానే భర్త చనిపోతాడు. అయితే మహిళా సంఘాలు మహిళల మంచి కోరుకునేటువంటి మహనీయులందరూ కూడా పనిచేసిన ఫలితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా టౌన్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాల నుంచి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మహిళల సమస్యల పైన ముందుండి అనేక సమస్యలు తీసుకొని పోరాటం చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అని అంటుంది తప్ప ఆచరణలో మాత్రము మహిళలకు సంబంధించి అనేక చోట్ల అనేక రకమైన వాళ్ళపైన వేధింపులు, అదేవిధంగా హింస, అదేవిధంగా వాళ్ళపైన దారుణాలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అలాంటి చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద నేరాల లాంటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజు చూస్తే మనము చాలా డెవలప్ అయినాము. ఏఐ అని చెప్పేసి కొత్త సాంకేతికత కూడా వచ్చింది. కానీ దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. చాలా మంది మహిళల మొహాలు తీసుకొని వాళ్ళను ట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి అనేక చోట్ల కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. దానిపైన కూడా సైబర్ కమిటీగా, అదేవిధంగా ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజు మహిళలు మామూలుగా 8 గంటలు పని చేస్తుంటేనే పనిచేసే ప్రదేశాల్లో అనేక చోట్ల మహిళల పైన వేధింపులు ఎదురవుతున్నాయని చెప్పేసి చాలా వరకు మా దృష్టికి వస్తున్నాయి. అక్కడ పని ప్రదేశాల్లో కూడా ఈ వేధింపులకు వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పని ప్రదేశాల్లో గతంలోనే చెప్పినాము. కానీ ఈ రోజు 8 గంటల పని విధానం కాకుండా 13 గంటలు పని చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయము? ఈ రోజు కుటుంబాలకు అసలు వాళ్ళకు సమయమే కేటాయించుకోవడానికి వీలుండదు. అదేవిధంగా ఆ రకంగా 13 గంటలు పనిచేసే క్రమంలో ఇంకా అనేక రకాల బాధలకు, ఇబ్బందులకు, వేధింపులకు మహిళలు గురయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అది ఏదైతే ఉందో 13 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేసి 8 గంటల పని విధానం వెంటనే అమలు పరచాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఇంకా మహిళలకు సంబంధించి అనేక రంగాల్లో మహిళలు ఈ రోజు ముందంజలో ఉన్నారు. ఆ ముందంజలో ఉన్న క్రమంలో కూడా చాలా చోట్ల వాళ్ళపైన దాడులు అలాంటివి జరిగిన కానీ వెంటనే ప్రభుత్వాలు ముందుండి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు సంబంధించి ఏదైనా నేరం జరిగినా, ఎక్కడికి జరిగినా ఇమ్మీడియట్ గా పోయి వాళ్ళకు సంబంధించి వెంటనే చర్యలు చేపడతామని చెప్పేసి ఈ రోజు హోంమంత్రి అంతగారు చెప్తున్నారు. కానీ ఆచరణలో చూస్తే చాలా చోట్ల కూడా మొన్ననే చూస్తే 3 మైనర్ బాలలు అనేక మంది అమ్మాయిల పైన ఆ రకంగా తీసుకుపోయి వాళ్ళపైన అత్యాచారం చేశారని చెప్పేసి నిన్న కాక మొన్న టీవీలో చూస్తాం. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. వెంటనే ఫోక్సో చట్టం సక్రమంగా అమలు జరపాలి. మహిళల పైన దాడులు జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలి. ఆ రకంగా జరగకుండా కూడా ముందే మహిళలకు సంబంధించి ఈ చట్టాలు అనేటివి పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు చైతన్యం కలిగించే దానికోసం జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళా సమస్యల మీద
ఐద్వా మహిళా సంఘం నిరంతరంగా దేశవ్యాప్తంగా పనిచేస్తా ఉంది. దాంతో పాటుగా ఈ రోజు ఏదైతే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ రోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే దానికోసం ఈ మహిళా జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మహిళల కోసం ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈ రోజు చూస్తా ఉంటే ఉచిత గ్యాస్ అనేది ఈ రోజు సంవత్సరానికి 3 ఇస్తానంది. ఇప్పుడు 1, 2 వచ్చాయి కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాటిని ఈ రోజు పూర్తి స్థాయిలో మహిళలకు అందించలేదు. దాంతో పాటుగా ఏదైతే నెలవారీ ఈ రోజు మహిళల ఖాతాల్లోకి 1500 వేస్తానంది. దాని ఊసే లేనటువంటి పరిస్థితి. ఇట్లా ఈ రోజు ఉచిత బస్సు మహిళలకు కొంత ఉపయోగపడతా ఉంది. కానీ ఈ రోజు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజు మహిళలకి పనిచేసేటువంటి చోట కూడా ఈ రోజు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి రకరకాల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఈ రోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఈ రోజు ఏదైతే మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి 13 గంటల పని విధానాన్ని ఈ రోజు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 8 గంటల అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు కోసం చేయాలి. ఈ 13 గంటల పని విధానానికి ఈ రోజు మహిళలందరినీ కూడా ఐక్యం చేశాం. రాబోయే కాలంలో నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మీ ముందుకు అక్టోబర్ 11 నుండి 13 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును. 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్, BIS హాల్మార్క్ మరియు వజ్రాలపై IGI సర్టిఫికేషన్ కలదు. 25,000 రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా దీపావళికి తీయబడును. ప్రతి 1,00,000 రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశం అక్టోబర్ 11, 12, 13వ తేదీలలో మాత్రమే. వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్, సౌజన్య మోటార్స్ ప్రక్కన, RS రోడ్, నంద్యాల. ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది. స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ. వివరాలకు సంప్రదించండి 9440124565. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.